సో హలో ఎవరివన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్న ఐడి ట్రేడ్మెన్. సో ఈరోజు టాపిక్ ఏమో ఒక ఆయన కంటిన్యూగా కామెంట్ చేస్తున్నారు, నేను కొత్త ల్యాప్టాప్ తీసుకున్నాను బాబు, సో దానికి కంప్లీట్ సెటప్ కావాలి, నాకు సెటప్ చేయండి, సెటప్ గురించి చెప్పండి అని. సో సెటప్ అంటే ఇప్పుడు నేను ఏం చెప్పలేను, బట్ వీడియో చూడండి, మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తుంది. సో అసలు ఎచ్చకుండా ముందు వీడియోలోకి వెళ్ళిపోతుంది. లెట్ స్టార్ట్ ఇట్. సో ఇప్పుడు మనం ల్యాప్ స్క్రీన్లోకి వచ్చాం కదా, చాలామంది ఒక ఆయన కామన్గా కంటిన్యూగా క్వశ్చన్లు అడుగుతున్నారు. సో సెటప్ గురించి చెప్పండి, నేను ల్యాప్ కొత్త తీసుకున్నాను, నాకు సెటప్ కావాలి అంటున్నారు. చూడండి, నేను ఒకటే చెప్పగలను, ల్యాప్ స్క్రీన్లో తీసుకొచ్చాను, కానీ మీకు పవర్ ఆఫ్ బటన్ ఎక్కడుంది, పవర్ ఆఫ్ బటన్ నొక్కండి, నెట్ కనెక్ట్ చేసుకోండి, ఇవన్నీ నేను చెప్పలేను. సో జస్ట్ బేసిక్ కామన్ థింగ్స్ మీరు ఎవరి దగ్గర కొన్నారో, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి అడగండి, స్విచ్ ఆన్ ఎలా చేయాలి, పవర్ ఆఫ్ ఎలా చేయాలి. తర్వాత మీ ఇంట్లో మాత్రం వైఫై అనేది ఉండాలి కనెక్షన్, బికాజ్ నెట్స్లో అయితే మాత్రం మార్కెట్లో ప్రాబ్లం అయిపోద్ది ఎంట్రీ ఎగ్జిట్ టైంలో. సో నేను నా వైఫై కనెక్ట్ చేసుకున్నాను, ఇది అందరికీ తెలిసిందే కామన్ థింగ్స్. సో నెక్స్ట్ నేను క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తాను, ఇది క్రోమ్ బ్రౌజర్. సో దీని మీద క్లిక్ చేయండి, క్రోమ్ బ్రౌజర్లో క్లిక్ చేశాక మీరు నార్మల్ సెర్చ్లోకి వెళ్ళి కైట్ అని కొట్టండి. ఇది జెరోదా ప్లాట్ఫామ్, మీకు తెలుసు, చాలామందికి తెలుసు. సో ఇది ఆయనకి తెలియదు అంటున్నారు కాబట్టి అయింది. సో కైట్ అని కొట్టగానే ఇక్కడ వస్తే చూడండి చెప్పు. సో మీరు లాగిన్ అవ్వాలి, ఓకే. సో ప్రజెంట్ ఇదే నా జెరోదా అకౌంట్. సో లాగిన్ ఐడి, పాస్వర్డ్, మీ ఐడి గట్రా ఇచ్చి లాగిన్ అయితే సో ఇలా వస్తుంది. సో అక్కడ మీరు కింద చూడండి, వాచ్ లిస్ట్ 1, వాచ్ లిస్ట్ 2, వాచ్ లిస్ట్ 3, వాచ్ లిస్ట్ 4, వాచ్ లిస్ట్ 5 and 5 ఉంటాయి. సో ఒక్కొక్క వాచ్ లిస్ట్లో ఒక్కొక్కటి పెట్టుకోండి. సో వాచ్ లిస్ట్ 1లోని నేను ఆల్రెడీ ఫస్ట్ 2-3 వీడియోస్లో నేను స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను వాచ్ లిస్ట్ 1లో ఏం పెట్టానో. ఒకసారి ఆ వీడియోస్ చూడకపోతే వెళ్ళి వాచ్ లిస్టులు ఉంటాయి చూడండి. సో నా వాచ్ లిస్ట్లోని ఇవి ఉంటాయి, సెన్సెక్స్, నిఫ్టీ 50 ఇండెక్స్ స్టాక్స్ అన్నీ ఉంటాయి. సో నాకు ఏమైనా స్టాక్ కావాలంటే నేను వాచ్ లిస్ట్ 2లో పెట్టుకుంటాను. 3లో ఆప్షన్ ట్రేడింగ్ గురించి ఉంటాయి, 3 and 4లో. 5లో ఫ్యూచర్స్ గురించి ఏదైనా స్టాక్స్ అబ్జర్వ్ చేయాలి, ఏమైనా 52 వీక్స్ హై గట్ట ఏమైనా క్రాస్ చేసాయంటే అవి వాచ్ లిస్ట్ 5లో పెట్టుకుంటాను. సో 1లో నేను ఎప్పుడైనా నిఫ్టీ 50 చూడాలంటే వెంటనే చార్ట్ ఓపెన్ చేసి అవి చూసుకుంటాను అనమాట. ఇక్కడ మార్కెట్ మూవ్మెంట్ చూసుకొని స్టాక్స్లో ట్రేడ్ చేస్తాను. సో సెటప్ అంటే ఇది 1లో ఇది చూసారు కదా. ఇప్పుడు మీకు చాలామందికి ఇప్పుడు అది ఇంకా క్లియర్గా లేదంటే, సో ఇది మీరు చార్ట్ ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది, వాచ్ లిస్ట్లో ఇవన్నీ యాడ్ చేసుకోండి, ఓకే. ఇప్పుడు నిఫ్టీ 50 మీరు ట్రేడ్ చేయాలనుకోండి, ఇక్కడ నిఫ్టీ 50లో చార్ట్స్ ఉన్నాయి చూసారా, చార్ట్స్ మీద క్లిక్ చేసి ఇది ఆ రెండో ఆప్షను. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ మీద క్లిక్ చేసి ఈ క్వశ్చన్, ఇది బిగ్ స్క్రీన్ అనమాట, కొద్దిగా వ్యూ పెద్ద అవుతుంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇది పెద్ద స్క్రీన్లో వస్తాయి అన్నమాట, ఓకే. సో దాన్ని బట్టి మీ స్ట్రాటజీ అనేది అప్లై చేసుకోండి. ఇప్పుడు స్ట్రాటజీస్ యూట్యూబ్లో బోల్డ్ ఉన్నాయి, నేను కూడా చెప్పాను. సో మీకు ఏ స్ట్రాటజీ యూస్ చేస్తారో ఆ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు అక్కడ ఆల్రెడీ చెప్తుంటారు కదా ఈ స్ట్రాటజీలు అప్లై చేయాలని. సో ఆ ప్రకారం ఆ స్ట్రాటజీ అప్లై చేసి మీరు ట్రేడ్ తీసుకోండి. సో ఈరోజు కొద్దిగా మాట్లాడదాం మార్కెట్ గురించి. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూస్తే కంటిన్యూస్గా అప్ సైడ్ ఉంది. సో చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ పడాలని. ఈరోజు అప్ సైడ్ ఉంది చూడండి, కంటిన్యూగా ఆ గ్రీన్ ఇచ్చింది. సో కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ రావాలి. సో కంటిన్యూ మార్కెట్ చూడండి, మార్కెట్ ఎప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఫస్ట్ వీడియోస్లో కూడా, ఇప్పుడు చెప్తున్నాను, మార్కెట్ ఎప్పుడు కంటిన్యూగా ఒక 90 degrees యాంగిల్లో పైకి వెళ్ళిపోదు. సో మార్కెట్ అనేది కొద్దిగా రీఫ్రెష్ అవ్వాలి. సో కొద్దిగా కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. సో అదే ఈరోజు జరిగిందనమాట. సో మార్కెట్లో ట్రేడ్ తీసుకున్న వాళ్ళందరూ ఈరోజు బై సైడ్ ట్రేడ్ తీసుకుని మంచి ప్రాఫిట్ వద్దును. సో మార్నింగ్ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది మార్కెట్ మార్నింగ్ నేను చూసినప్పుడు. సో నేను ఎలా చూస్తానంటే 15 minutes టైం ఫ్రేమ్, 10, 15 and 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తాను. ఫస్ట్ 10లో చూశాను, ఓకే, బ్రేక్అవుట్ ఇచ్చింది. తర్వాత 5 minutes క్యాండిల్లో కూడా ఇక్కడ చూడండి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఓకే, గుడ్ బ్రేక్అవుట్ అనమాట. సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది. ఎందుకు ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిందంటే మీరు ఇప్పుడు 15 minutes చూడండి, కొన్ని రోజుల నుంచి మార్కెట్ ఒకే ట్రెండ్లో ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే మార్కెట్ ఒకే ట్రెండ్ డైరెక్షన్ పట్టింది. సో బ్రేక్అవుట్ ఏమి ఇవ్వలేదు. సో అలా ఒక ట్రెండ్లో ఉంది. సో ఈరోజు మార్కెట్ ట్రెండ్ బ్రేక్ చేసింది కాబట్టి బాగా హై, అంటే బై సైడ్ మంచి ప్రాఫిట్ ఇచ్చింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ. సో బై సైడ్ ఏమైనా ట్రేడ్ తీసుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్ ఇచ్చింది ఈరోజు. సో ఇదే అనమాట. సో సెటప్ అంటే ఇంతకన్నా సెటప్ ఇంకేం ఉండదు. ఒకవేళ మీరు ఏంజల్ బ్రోకింగ్, అప్ స్టాక్లో ఎందులో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో సో దాని పేరు కొడితే దాని తాలూకు రిలేటెడ్ వస్తాయి. సో దాన్ని బట్టి మీరు ఇంకా ఆ సైట్ ఓపెన్ చేసి ఆ చార్ట్ ఓపెన్ చేసుకొని ఇంక ట్రేడ్ చేసుకోవడమే. సో సెటప్ అంటే అంతే తప్ప నేను మరీ మీరు ఇంక లేపి పవర్ ఆఫ్ బటన్ కూడా ఎలా నొక్కాలో అనేది అయితే నేను చెప్పలేను, బికాజ్ అదంతా మీరు చేయాలి. సో అది కూడా మీకు తెలియదు అంటే నేను ఇంకేం చేస్తాను, నాకు తెలీదు,
సో ఇంతే మరి ల్యాపీ స్కిన్ సెటప్ అంటే నేను మాత్రం జెరోదాలో యూజ్ చేస్తాను. ఒకవేళ జెరోదాలో ఎవరైనా ట్రేడింగ్కి సో ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మై ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చార్ట్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ట్రేడ్ వ్యూ కొట్టిన తర్వాత మీకు కావాలంటే ట్రేడ్ వ్యూలోకి మారిపోతాయి చార్ట్స్ అన్నీ. సో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే అంతా ట్రేడింగ్ వ్యూలోకి వచ్చేస్తాయి, ట్రేడ్ వ్యూ టైప్ వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేస్తే అంతా ట్రేడింగ్ వ్యూలో ఉంటాయి. ఆ ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఉందో ఆ చార్ట్లో వస్తాయి ఇవ్వండి. సో మళ్ళీ బిగ్ స్క్రీన్ చేస్తే చూడండి, ట్రేడ్ వ్యూ ఎవరికైతే బాగా అలవాటు ఉందో సో ఇలా జెరోదాలో కూడా సో మీరు ట్రేడ్ వ్యూ తీసుకోవచ్చు. సో ఇది మంచి గుడ్ థింగ్, గుడ్ సైన్ అనమాట. ఇంకా జెరోదాలో చాలామందికి తెలీదు, ఎందుకంటే ట్రేడ్ వ్యూ బాగా వాడుతాను అంటుంటారు. సో ఇందులో కూడా మీరు బాగా ట్రెండ్ లైన్ గట్రా బాగా గీసుకోవచ్చు అనమాట. బాగా వస్తుంది ట్రెండ్ లైన్ గట్రా, బ్రేక్ చేసిన బాగా తెలుస్తుంది. సో కావాలంటే ఇక్కడ చూడండి, ఇది ఒక రెసిస్టెన్స్ కింద పనిచేసింది ఈ జోను. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ చేసింది. సో ఇదంతా మనకి ప్రాపర్ అంటే ఇదన్నమాట. ఓకే, సో మనకు మంచి ప్రాఫిట్ ఇవ్వడానికే బ్రేక్ చేసింది. సో మార్నింగ్ ఎవరైనా చూస్తే మాత్రం మంచి తీసుకోవచ్చు క్యాండిల్. సో ఇక్కడ చూడండి, ఇదంతా ఒక జోను. సో ఈ జోన్ బ్రేక్ చేసి మా మా మార్కెట్ మా పైకి వెళ్ళింది ఈరోజు. సో ఇలాగే ఇంతే. ఇంకా ట్రెండ్ లైన్ కావాలంటే మీరు ఏ టైప్ ఆఫ్ చార్ట్ కావాలంటే ఆ టైప్లో చూసుకోవచ్చు. సో ఇంతే సెటప్. నేను సెటప్ అంటే మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు. ఇంకేమైనా మీకు కావాలి అడిషనల్గా డౌట్లు ఉంటే మాత్రం మీరు కింద నా టెలిగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. ఇది కాదన్నా నేను ఇలాగ నాకు ఈ సెటప్ కావాలని, దాన్ని బట్టి ఆ సెటప్ అసలు అవుతుందో లేదో పని చేస్తుందో లేదో మీకు చెప్తాను. ఓకేనా? సో ఈ రోజుకి ఇంతే ప్రజెంట్. పదండి నార్మల్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు క్లియర్గా చెప్పాను కదా సెటప్ అంటే. నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, సెటప్ అంటే నేను ఏం పెద్ద 4 సిస్టమ్లు పెట్టి యూజ్ చేయట్లేదు, జస్ట్ జెరోదాలో యూజ్ చేస్తాను. సో అంతే. మీకు నాకు తెలిసి నాకు ఇంక సెటప్ అంటే ఇంకేం చెప్పాలో కూడా తెలియలేదు. మీకు పీసీ మీరు ఏ పీసీ కొన్నారో సో మీ పక్కన వాళ్ళు కానీ మీ ఇంట్లో పిల్లలు కానీ మీరు అడగండి ఒకసారి, స్విచ్ ఆన్ ఎలా చేయాలి, ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి. సో ఇవే జస్ట్ పీసీ ఆన్ అయ్యాక ఏం లేదు, మీరు జస్ట్ నెట్ కనెక్ట్ చేసి క్రోమ్ బ్రౌజర్ లాగిన్ కైట్లోకి మీరు లాగిన్ అవ్వండి. ఏదైతే మీ జెరోదా అకౌంట్ ఉందో, లేకపోతే ఏంజిల్ బ్రోకింగ్ అయితే ఏంజిల్ బ్రోకింగ్, అప్స్టాక్ అయితే అప్స్టాక్, సో మీ ఏది అకౌంట్ ఉందో అందులోకి లాగిన్ అయ్యి మీరు ట్రేడ్ చేయండి. సో ట్రేడింగ్లోకి వచ్చాక మీరు లాస్ట్ అక్కడికి వచ్చి మీరు ఇది యూస్ చేసుకోవాలన్నమాట, ఇవి స్ట్రాటజీస్ యూస్ చేసుకోవాలి. సో మీ ఏ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారనే దాని మీద మీ చార్ట్ బేస్ అయి ఉంది. సో దానికి స్ట్రాటజీస్కి సెటప్ అంటే నేను ఒప్పుకోను, బికాజ్ సెటప్ వేరు, స్ట్రాటజీస్ వేరు. స్ట్రాటజీ మీరు బోల్డ్ స్ట్రాటజీస్ ఉంటే ఒక్కొక్క స్ట్రాటజీతో మనం ఫాలో అవ్వాలి. సో అది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. లేదంటే టెలిగ్రామ్లో కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా అడిషనల్ కోర్స్ నేర్చుకోవాలి, కోర్సు జాయిన్ అవ్వాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి, స్టాక్ మార్కెట్ గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ అయినా రావాలి అనుకుంటే నాకు కంప్లీట్ కోర్స్ కూడా రెడీగా ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఓకే, సో అప్పుడు ఒక వీడియోస్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ఒకవేళ మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే డెఫినెట్గా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, కీప్ వాచింగ్. బాయ్ బాయ్.